మొన్ననే ఢిల్లీ ఎన్నికల సందర్భంలో మనం చెప్పుకున్నాం. ఆర్యవైశ్య సామాజిక వర్గం వాళ్ళు ఒకటి బాగా వైరల్ చేసుకుంటున్నారు. మొత్తం ఢిల్లీలో దాదాపుగా 2/3 మెజార్టీతో గెలిచేసింది. అక్కడ భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు సాధించింది 70కి గాను. ఆ 48 స్థానాల్లో 10 స్థానాలు అక్కడ ఆర్యవైశ్య సామాజిక వర్గం వాళ్ళు గెలిచారంటూ ఆ పేర్లతో సహా వాళ్ళు ప్రకటించారన్నటువంటి ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ముఖ్యమంత్రి పదవికి అక్కడ రేఖా గుప్తా పోటీ పడుతున్నారన్నటువంటిది కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు చివరికి ఉత్కంఠకి తెరబడింది. ఢిల్లీ కొత్త సీఎంగా రేఖా గుప్తాని ఖరారు చేశారు. పలువురు పేర్లు తెర మీదకి వచ్చిన రేఖా గుప్తా వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది. షాలిమార్ బాగ్ నుంచి తొలిసారి ఎమ్మెల్యే గెలుపొందిన ఆమెకే ఏకంగా ఈ అవకాశం ఇచ్చారు. ఢిల్లీ పగ్గాలు అప్పగించడం అన్నటువంటిది చాలా ఇంపార్టెంటు. ఈ అమ్మాయి ఏబీవీపీ నుంచి తన విద్యార్థి దశ నుంచి సంఘ అనుబంధ విభాగం అయినటువంటి ఏబీవీపీలో పనిచేసింది. బీజేపీలోని పలు విభాగాల్లో క్రియాశీలంగా పనిచేసింది. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం అధ్యక్షురాలుగా కూడా గతంలో గెలిచింది. బీజేపీ ఎమ్మెల్యేలు రేఖా గుప్తాని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. ఢిల్లీ సీఎంగా ఆమె గురువారం నాడు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇది కీలకమైనటువంటి అంశం. రామ్లీలా మైదానంలో ఉదయం 11 గంటలకి మధ్యాహ్నం 12:34 వరకు ప్రమాణ స్వీకారోత్సవం జరగబోతోందని ప్రకటించారు.